హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాజు. ఈరోజు మీకు చెప్పబోయే విషయము, చూపించబోయే వీడియో, ఇంట్లో భార్యాపిల్లలు ఊరికి వెళితే ఇంట్లో ఉన్న భర్త పరిస్థితి ఏ విధంగా ఉంటుందన్న విషయాన్ని నేను ఈ చిన్న వీడియో రూపంలో చూపిస్తున్నాను. ఇందులో నేను ఎవరిని బాధపట్టదలుచుకోలేదు. వాస్తవానికి ప్రతి ఒక్క కుటుంబంలో భర్త పరిస్థితి ఈ విధంగానే ఉంటుంది. కాకపోతే మనము కొంచెము బెట్టు చేస్తూ ఉంటాం కాబట్టి బయటపడము. మగవాళ్ళు పౌరుషం కొద్దీ బయటపడరు. పౌరుషం ఉన్నవాళ్ళు ఈ విధంగా ఉండరు. తిండి తిప్పలు మానేసి తాగుడుకు అలవాటు పడి చెడు దారిలో వెళ్తూ ఉంటారు. కొంచెం అర్థం చేసుకొని, కుటుంబాన్ని అర్థం చేసుకొని, భార్యపిల్లల్ని అర్థం చేసుకొని ఉన్నవాళ్ళు కష్టాన్ని భరించుకుంటూ ఇంట్లో భార్యపిల్లలు లేనప్పుడు వాళ్ళు చేసే ఇంట్లో పనులు కూడా బాధ్యతతోని చేసుకుంటూ కుటుంబాన్ని అర్థం చేసుకొని, కష్టాన్ని బాధలను అర్థం చేసుకొని ముందుకు నడిపిస్తూ ఉంటారు. ప్రతి ఒక్క కుటుంబంలో కష్టాలు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి. అవన్నీ అర్థం చేసుకొని భరిస్తూ ఉండాలి. భార్యను మనము చక్కగా అర్థం చేసుకుంటే ఏ భర్త జీవితంలోనైనా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా విడిపోరు. అలాగే భార్య కూడా తన భర్తను అర్థం చేసుకుంటే ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా కూడా ఎప్పటికీ కూడా భర్తను విడిచిపెట్టి ఉండదు. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని, ఒకరికొకరు పుట్టారు, ఒకరికొకరు కలిసి ఉండాలి అన్న విషయం అర్థం చేసుకొని, మనసులు అర్థం చేసుకొని, ఎవరి మనసులో కూడా ద్వేషము, పగ అనేది, చెడు లక్షణాలు లేకుండా ఇద్దరి మధ్యలో ప్రేమ అనురాగాలు ఉండి ఒకరినొకరు అర్థం చేసుకొని ఉన్నటువంటి కుటుంబము చాలా సంతోషమైనటువంటి కుటుంబము. ఈ రోజులలో ఒక పెద్ద పొరపాట్లు జరుగుతున్నాయి. భార్యాభర్తలు బాగానే ఉంటున్నారు, కానీ వారి మధ్యలోకి అమ్మాయి తల్లిదండ్రులు కానీ, అబ్బాయి తల్లిదండ్రులు కానీ, బంధువులు కానీ వచ్చి వారి మధ్యలో ఏదైనా చిన్న సమస్య వచ్చినా కూడా కుటుంబాన్ని సరిచేసి, సర్ది చెప్పి, కలిపి ఉంచాల్సిన పెద్ద మనుషులే వారిని పగబట్టి మరీ విడదీస్తున్నారు. దాని కారణంగా ఎటువంటి పాపం పుణ్యం తెలియని భార్యాభర్తలు దూరంగా ఉండాల్సి వస్తుంది. పిల్లలు ఉంటే మాత్రం ఇంకా పిల్లల పరిస్థితి చాలా దారుణంగా మారిపోతూ ఉంటుంది. ఈ వీడియోలో నేను భార్యాభర్తలకు చెప్పాలనుకున్న విషయం ఒకటే. మీ మధ్య ఎన్ని సమస్యలు ఉన్నా కూడా, భార్యాభర్తల మధ్యలో ఎన్ని సమస్యలు ఉన్నా కూడా అవి మీరు 4 గోడల మధ్యలోనే పరిష్కరించుకోవాలి. 4 గోడలు దాటి బయటికి వెళ్తే ఆ సమస్యలు ఇంకా బయటికి వెళ్తూ ఉంటాయి. అది ఏ రోజుకు కూడా పరిష్కారం కానీ పెద్ద సమస్యలుగా మారుతూ ఉంటుంది. అదే మీ ఇద్దరి మధ్యలో, భార్యాభర్తల మధ్యలో వేరే పరాయి వాళ్ళు ఎవరైనా కూడా చేరి సమస్యలను సృష్టిస్తే మీరే కలిసి ఆ సమస్యలను పరిష్కారం చేసుకోవాలి. మీ మధ్య గొడవ ఉంటే మీరే సర్ది చెప్పుకోవాలి. మీ మధ్యలోకి ఎవరు వచ్చినా కూడా వారిని ఎదుర్కొని వాళ్ళను మీ మధ్యలో నుంచి వెళ్ళగొట్టి మీ కుటుంబాన్ని మీరే కాపాడుకోవాలి. ఎందుకంటే భార్యాభర్తల సంబంధం అంటే 3 ముళ్ళు 7 అడుగులు మొత్తం కలిపి జీవితం. ఈ 3 ముళ్ళు 7 అడుగులకు అర్థము ఇద్దరి జీవితాలు కలిసి ఒకే దారిలో, ఒకే కుటుంబంలో కలిసి ఉండేటువంటి ఒక చక్కని బంధము. ఈ బంధాన్ని మన పెద్దలు ఆనవాయితీగా మనకు తరతరాల నుంచి కొనసాగిస్తూనే ఉన్నారు. వివాహ బంధం అనేది ఈ రోజులలో చాలా సున్నితంగా మారుతున్నది. ఈ వివాహ బంధాన్ని మనము అర్థం చేసుకొని కాపాడుకోవాలి. ఎందుకనంటే భార్యాభర్తలు గొడవలు పడితే అది వాళ్ళ మధ్యలోనే ఉండాలి. పిల్లలు పెరుగుతున్న సమయంలో భార్యాభర్తలు గొడవ పడితే ఆ ప్రభావం పిల్లలపైన పడుతూ ఉంటుంది. పిల్లలను చూసైనా కూడా భార్యాభర్తలు వాళ్ళ మధ్యలో గొడవలను సర్ది చెప్పుకుంటూ కుటుంబాన్ని అర్థం చేసుకొని కష్టపడుతూ ఉండాలి. ఎప్పుడైనా కూడా భార్యాభర్తలు ఎన్ని గొడవలు పడ్డా, ఎన్ని బాధలు పడ్డా పిల్లల కొరకు బతుకుతారో ఆ కుటుంబం అనేది ఎప్పటికీ విడిపోదు, ఎప్పటికీ సంతోషంగానే ఉంటుంది. నా చుట్టూ జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలను చూసి ఈ వీడియో చేస్తున్నాను. చిన్న చిన్న కారణాలకే భార్య మీద భర్త, భర్త మీద భార్య నిందలు వేసుకుంటూ, బాధలు పెట్టుకుంటూ, ఒకరికి తెలియకుండా ఒకరు ప్రాణాలు తీసుకొని పిల్లలను అనాథలు చేస్తున్నారు. పిల్లలు కాకముందు భార్యాభర్తలు గొడవ పడ్డా
ఎన్ని ఇబ్బందులు పడ్డా పరిష్కారం అనేది ఉంటుంది. ఒకసారి పిల్లలు కలిగిన తర్వాత ఆ పిల్లలను ఆలోచించి మీరు బతకాలి. వాళ్ళని మర్చిపోయి మీరు గొడవ పడి విడిపోతే ఆ పిల్లల భవిష్యత్తు జీవితము ఘోరమైపోతుంది. వాళ్ళు మీ పిల్లలే కాబట్టి మీరు అర్థం చేసుకొని మీ కుటుంబాన్ని మీరే సరిచేసుకోవాలి, కాపాడుకోవాలి. ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది ఒకటే, భార్యాభర్తలు ఇద్దరూ కూడా 2 స్తంభాల లాంటి వారు. భార్యాభర్తలు గట్టిగా ఉంటేనే కుటుంబం నిలబడతా ఉంటుంది. భార్యాభర్తలు ఒకే మాట మీద, ఒకే బాట మీద ఉంటే కుటుంబం ఎప్పటికీ ముందుకు సాగుతూనే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేయండి. అలాగే మీ కుటుంబంలో మీ భార్యాభర్తలు ఎవరైనా కూడా గొడవ పడితే దయచేసి సర్ది చెప్పుకొని కలిసి ఉండండి.